హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆల్రెడీ ఏపీలో కానిస్టేబుల్ డేట్స్ అనౌన్స్మెంట్ చేశారు. జూన్ 1 ఎగ్జామ్ ఆఫ్లైన్. డిఎస్సి విద్యార్థులు బయట మీకు ఏ మ్యాగజైన్స్ కానీ ఏ జీకే బుక్స్ కొనవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడూ 3-4 నెలల క్రితం తయారై ఉంటాయి. 2026 కరెంట్ అఫైర్స్ అనే బుక్ మార్కెట్లోకి వస్తుంది. మనకు జరగబోయే ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ అంటే మ్యాక్సిమం వచ్చేసి ఎగ్జామ్ 40 డేస్ అంటే ఎగ్జామ్కి 10 డేస్ 15 డేస్ ముందున్న అంశాలు కూడా అడుగుతారు మనకి. రేపు జమ్మూ కాశ్మీర్ ఇష్యూపై ఫోకస్ చేస్తాడు. జమ్మూ కాశ్మీర్లో పాల్గామ్ 2025 ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్లో పాల్గామ్లో ఉగ్రవాదుల దాడిలో 26 మంది చనిపోయారు. ఆ సంస్థ పేరేమిటి? టిఆర్ఎఫ్. లష్కరే తోయిబా సంస్థకి అనుబంధ సంస్థగా పనిచేస్తుంది. ఆ దాడి అనంతరం భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ పేరేమిటి? భారత వైమానిక దళాలు నిర్వహించిన యొక్క ఆపరేషన్ పేరేమిటి? అలాంటి లేటెస్ట్ యొక్క అంశాలు. భారతదేశం స్విట్జర్లాండ్ అని జమ్మూ కాశ్మీర్లో ఏ ప్రాంతాన్ని పిలుస్తున్నారు? ఆపరేషన్ టిక్కా ఇది ఎందుకు వార్తలకు వస్తుంది? ఆపరేషన్ అక్రమణ ఎందుకు వార్తలకు వస్తుంది? ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య దాడి అనంతరం భారతదేశం సింధు జలాల యొక్క ఒప్పందం నిలిపివేత, వాళ్ళు వాగా సరిహద్దు మూసివేయడం, వాళ్ళు 1972 యొక్క సిమ్లా ఒప్పందం రద్దు చేసుకోవడం, రేపు ఇలాంటి అంశాలపై ఎగ్జామ్లో ఫోకస్ చేస్తాడు. ఇంకా 43 రోజులు ఉన్నది. ఆల్రెడీ బయట మార్కెట్లో బుక్కులు తయారై ఉన్నాయి. ఇలాంటి అంశాలు బుక్లలో ఉండవు. అందుకనే టోటల్ ఇక్కడ 2 రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో యూజ్ఫుల్ అయ్యే విధంగా మన యాప్లో మీకు కంటెంట్ ఉంది. ఏ రోజు అంశాలు ఆ రోజు మీకు కంటెంట్లో అందిస్తున్నాం. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, పర్చేజ్ చేయండి. టోటల్ ఎనఫ్ మనకి ఏ ఎగ్జామ్ జరిగినా కూడా ఎంతవరకు చదువుతుంది ముఖ్యం కాదు. ఈ డిఎస్సిలో రేపు జాబ్ ఉండాలి. ఈ డిఎస్సిలో ఒక విజేతగా నిలబడగలగాలి. దాదాపు కొన్నేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏపీలో మెయిన్స్ ఎగ్జామ్ జరగబోతున్న నేపథ్యం, త్వరలో తెలంగాణలో రాబోతున్న యొక్క నోటిఫికేషన్ యొక్క నేపథ్యంలో ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ బలంగా కొనసాగించండి. ఒక నోటిఫికేషన్ ఒకసారి నీ చేయి దాటిపోతే ఇంకో నోటిఫికేషన్ వచ్చేంత వరకు చాలా వరకు సమయం పడుతుంది. ఈ నోటిఫికేషన్ ఒక విన్నర్గా, ఒక విజేతగా నిలబడగలగాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2025 ఏప్రిల్ 23న దేశంలో తొలి కంప్యూటర్ క్వాంటమ్ విలేజ్ని ఎక్కడ ప్రారంభించారు? అమరావతిన, గాంధీనగర, శ్రీ సిటీనా, బెంగళూరా? అయా ఈ దేశంలో తొలి డిజిటల్ గ్రామ పంచాయతీ అంటే గుజరాత్లో అకోదర తొలి డిజిటల్ గ్రామ పంచాయతీ. తెలంగాణలో తొలి డిజిటల్ గ్రామ పంచాయతీ అంటే బాసర. ఏపీలో తొలి డిజిటల్ గ్రామ పంచాయతీ అంటే మోరి అనే విలేజీ. ఇది తూర్పు గోదావరి జిల్లాలో ఉంటుంది. ఇండియాలో తొలి సోలార్ విలేజ్ అంటే మెదేరా. ఇది గుజరాత్లో ఉంటుంది. ఆసియా ఖండంలో అతిపెద్ద వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అంటే వంటారా. ఇది గుజరాత్ స్టేట్లో ఉంది. వంటారా మన తొలి కంప్యూటర్ క్వాంటమ్ విలేజ్ అండి.
ఏందండి ఇక్కడ ఆన్సర్? అమరావతి అండి. ఇక్కడ గాంధీనగర్లో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క రీజనల్ సెంటర్ ఉంది. శ్రీ సిటీలో రేపు మే 3వ తేదీ నాడు ఎల్జీ కంపెనీ నిర్మాణానికి శంకుస్థాపన జరగబోతుంది. ఎల్జీ కంపెనీ, శాంసంగ్ కంపెనీ, కియా కార్ల కంపెనీ, ఈ 3 కూడా దక్షిణ కొరియా దేశానికి సంబంధించినవే. బెంగళూరు ది గ్రీన్ సిటీ, ది ఎలక్ట్రికల్ సిటీ, ఉద్యానవనం నగరం అని కూడా బెంగళూరుని పిలుస్తున్నామండి. ఇస్రో హెడ్ ఆఫీస్ ఇక్కడ ఉంది. సివి రామన్ సైన్స్ రీసెర్చ్ సెంటర్ హెడ్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉందండి, బెంగళూరు. చూడండి ఇక్కడ 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో ఉగ్రవాదుల దాడులు జరిగింది. అంటే జమ్మూ కాశ్మీర్లో ఇక్కడ పహల్గామ్ ఇది ఒక ప్రశాంతమైన ప్రాంతం. ఇది దీనికి 5 కిలోమీటర్ల దూరంలో బైసారన్ అనేక ప్రాంతం ఉంది. బైసారన్ అనే ప్రాంతాన్ని భారతదేశం యొక్క స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తున్నాం. ఇలాంటి ప్రాంతానికి టూరిస్టులు, పర్యాటకులు చాలామంది ఈ ప్రాంతానికి వచ్చి వెళ్ళిపోతుంటారు. ఈ ప్రాంతంలో అక్కడ అల్లరి మూకల దాడి జరిగింది. ఆ దాడిలో 26 మంది ఇక్కడ అమాయకమైన టూరిస్టులు చనిపోయారు. ఉగ్రవాదుల దాడి లష్కరే తోయిబా యొక్క అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ అనే యొక్క ఉగ్రవాద సంస్థ దాడిలో 26 మంది చనిపోతే ఆ ఉగ్రవాదుల యొక్క ఏరివేత కోసం, ఆ ఉగ్రవాద కార్యక్రమాల యొక్క నిర్మూలన కోసం మనం నిర్వహించిన యొక్క ఆపరేషన్ ఏంది? భారత ఆర్మీ నిర్వహించిన యొక్క ఆపరేషన్ బ్రహ్మణ, ఆపరేషన్ విజయ్ 3నా, ఆపరేషన్ టికానా ఏందండి ఇక్కడ? అయ్యా ఆన్సర్ ఆపరేషన్ టిక్కా అండి ఇక్కడ ఆన్సర్. ఆపరేషన్ టిక్కా పేరుతో ఈ టిక్కా అనే వ్యక్తి పాకిస్తాన్ యొక్క ఒక ఆర్మీలో పనిచేస్తున్న యొక్క లెఫ్టినెంట్ అండి. అక్కడ దాదాపు ఇక్కడ పాకిస్తాన్ యొక్క సరిహద్దుల్లో చాలామంది బంగ్లాదేశీలను ఎంతోమందిని ఊచకోత కోయించడంలో కీలకమైన పాత్ర పోషించాడు. ఇలా భారత్పై అక్కడ ఉగ్రవాదులను పంపించడంలో, ఉగ్రవాద కార్యక్రమాల్ని కొనసాగించడంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న యొక్క వ్యక్తి. వారిని పట్టుకోవాలనే యొక్క లక్ష్యంతోనే ఈ ఆపరేషన్ టిక్కాని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇదండి ఆపరేషన్ విజయ్ 3 లేదండి, టిక్కా లేదండి. టిక్కా వేరండి. ఆపరేషన్ బ్రహ్మ అంటే మయన్మార్లో భయంకరమైన భూకంప ప్రమాదం జరిగింది. మయన్మార్ యొక్క భూకంప బాధితులకు ఇండియా సాయంగా చేపట్టిన ఆపరేషన్ బ్రహ్మ అండి. ఇది 2025 ఏప్రిల్ 24 నాడు జాతీయ గ్రామ పంచాయతీ సందర్భంగా ప్రధానమంత్రి ఏ రాష్ట్రంలో మౌలిక ప్రాజెక్టుల నిర్మాణానికి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది? జమ్మూ కాశ్మీరా, గుజరాతా, గాంధీనగరా అంటే ఆన్సర్ ఇక్కడ బీహార్ స్టేట్ అండి. బీహార్ అండి ఆన్సర్ ఇక్కడ. 1993 ఇక్కడ ఏప్రిల్ 24 నుండి 73వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 24 నుండి జాతీయ గ్రామ పంచాయతీ యొక్క విధానం ఇక్కడ. అయ్యా 2010 నుండి ఏప్రిల్ 24ను ఈ భారత ప్రభుత్వం జాతీయ గ్రామ పంచాయతీ రోజుగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. 40వ ఆర్టికల్ అంటే గ్రామ పంచాయతీ యొక్క నిర్మాణం అండి. 11వ షెడ్యూల్ అంటే స్థానిక సంస్థలకి సంబంధించింది. ఈ ప్రాచీన భారతదేశంలో స్థానిక స్వపరిపాలన విధానాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఆనాడు చోళులు ప్రజల్ని కూడా రాజకీయంగా చైతన్యవంతం చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. మొదటి పరాంతక చోళుడు వేయించిన ఉత్తర మేరూరు యొక్క శాసనం తెలుపుతుంది. ఆధునిక భారతదేశంలో స్థానిక స్వపరిపాలన విధానాన్ని ఇంట్రడ్యూస్ చేసింది లార్డ్ రిప్పన్ అండి. లార్డ్ రిప్పన్ ఇక్కడ ఆన్సర్ మాత్రం
బీహార్ ఇక్కడ స్టేట్ అండి. ఏప్రిల్ 24 జాతీయ గ్రామ పంచాయతీ రోజు. గ్రామ స్వరాజ్యాన్ని సాధించాలి, అది మహాత్మా గాంధీ యొక్క ఆలోచన అండి. మరొక అంశం చూడండి, 2025 ఏప్రిల్ 23 నాడు ఆస్కార్ పియాస్త్రికి ఈ టైటిల్ విజేత. ఆస్కార్ పియాస్త్రి అనే వ్యక్తి ప్రముఖ ఫార్ములా 1 ప్లేయర్. ఈ ఇయర్లో ఈ 2025లో 3 ఫార్ములా 1 టైటిల్స్ని ఇక్కడ సాధించిన యొక్క ప్లేయర్ అండి. రీసెంట్లీ ఏ టైటిల్ అండి? హంగేరీ ఫార్ములా 1, జపాన్ ఫార్ములా 1, ఫ్రాన్స్ ఫార్ములా 1? ఆన్సర్ ఇక్కడ చెప్పండి మీరే. ఇక్కడ సౌదీ అరేబియా ఫార్ములా 1 యొక్క టైటిల్ విన్నర్ ఇక్కడ రీసెంట్లీ. ఇక్కడ ఒక లూయిస్ హామిల్టన్ బ్రిటన్కి సంబంధించిన యొక్క ఫార్ములా 1 ప్లేయర్, 100కు పైగా ఫార్ములా 1 యొక్క టైటిల్ సాధించాడు. ఓకే, మార్క్స్ వెర్స్టాపెన్ నెదర్లాండ్ యొక్క ఫార్ములా 1 ప్లేయర్. ఇక్కడ ఇండియాకి చెందిన యొక్క ఫార్ములా 1 ప్లేయర్ నారాయణ కార్తికేయన్. ఈ మధ్యకాలంలో ఇయర్లో రాణిస్తున్న ప్లేయర్ అంటే ఆస్కార్ పియాస్త్రి అనే యొక్క ప్లేయర్ అండి. ఇతను ఇక్కడ భారతదేశం స్విట్జర్లాండ్ ప్రాంతాన్ని దేని పిలుస్తున్నామండి? ఇక్కడ ఆంధ్ర కాశ్మీర్ అంటే లంబసింగి అండి. ఇది కాదండి ఇక్కడ. ఓకే, బైసరన్ అన్నది ఇక్కడ పాల్గామ్ 2025 ఏప్రిల్ 22 నాడు ఉగ్రవాదుల దాడిలో, అంటే ఉగ్రవాదుల దాడి జరిగింది పాల్గామ్కి 5 కిలోమీటర్ల దూరంలో బైసర్ అన్న ప్రాంతం ఉంటుంది. పచ్చిక బయలు, ఇక్కడ ఒక దట్టమైన యొక్క వృక్ష సంపద. ఈ ప్రాంతానికి వెళ్ళాలంటే గుర్రాల మీద యొక్క టెక్కిల ద్వారా పర్యాటకులు టూరిస్టుకు వెళ్ళి కొన్ని రోజుల పాటు ఉండి అక్కడ తిరిగి వస్తుంటారు. ఇక్కడ ఆహ్లాదకరమైన యొక్క వాతావరణం కలిగి ఉంది. ఈ ప్రాంతం ఇలా ఉగ్రవాళ్ళ దాడికి ఇది చిన్నాభిన్నమైపోయిన యొక్క పరిస్థితి అండి ఇక్కడ. ఓకే, భారతదేశం యొక్క స్విట్జర్లాండ్ అని కూడా ఈ ప్రాంతాన్ని పిలుస్తున్నారండి. బైసరన్ అనే ప్రాంతం. ఆంధ్ర కాశ్మీర్ అంటే లంబసింగి అండి. ఏ ఆన్సర్ అండి ఇక్కడ? ఏ ఆన్సర్? ఒక 2025 మేలో ఏ మిషన్ ద్వారా శుభం శుక్లా రేపిన అంతరిక్షంలోకి వెళ్ళబోతున్నారు? ఒక రాకేష్ శర్మ తర్వాత 1984లో రష్యా సహకారంతో రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్తే, ఆయన తర్వాత రేపు స్పేస్లో వెళ్ళబోతున్న మేలో రెండో భారతీయుడు అంటేనా శుభం శుక్లా. ఉత్తరప్రదేశ్ ఇక్కడ రాష్ట్రం అండి. ఇస్రో మరొకటి, యూరోపియన్ స్పేసు ఏజెన్సీ మరొకటి, నాసా స్పేస్ సంస్థ సహకారంతో ఆక్సియం మిషన్ ద్వారా రేపు స్పేస్లోకి 4 వ్యక్తులు కూడా వెళ్ళబోతున్న యొక్క సంఘటన. రేపు లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఈ అంశం ఇది ఇంపార్టెంట్ అండి. మరొకటి సార్, 2025 ఏప్రిల్ 22న ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన వినయ్ నర్వాల్ జస్ట్ మ్యారేజ్ అక్కడ కొన్ని రోజులు అయింది. ఇక్కడ ఒక భార్యతో కలిసి హనీమూన్కి అక్కడ ఆ యొక్క పాల్గామ్ బైసరన్ ప్రాంతానికి వెళ్ళిన ప్రాంతంలో అక్కడే ఉన్నారు. అక్కడ ఓకే వచ్చేసి ఇక్కడ వెంటనే ఉగ్రవాదులు అక్కడ పాపం దాడి చేశారు. భార్య తల్లడిల్లిపోయిన యొక్క పరిస్థితి ఘోరం. అంటే నీచమైన యొక్క అంటే వ్యక్తులు అక్కడ ఉగ్రవాదులు. అలాంటి ఉగ్రవాదాన్ని తుదిముట్టించాలనే యొక్క లక్ష్యంతో ఇలా భారత సైన్యం కంకణం కట్టుకునే యొక్క పరిస్థితి. పాకిస్తాన్ నేరుగా ఎదుర్కొనే సత్తా లేక ఇలా ఉగ్రవాదాన్ని ప్రేరేపించి ఉగ్రవాద సంస్థలు పెంచి ఇలా భారత్పై అక్కడ దాడులకి అలా పాల్పడుతున్న సందర్భంగా ఆ దాడులో మరణించిన యొక్క వినయ్ నర్వాల్ ఒక నావిక దళంలో ఒక మంచి ఆఫీసర్ అండి. ఇలాంటి ఆఫీసర్ని అలా ఈ జాతి కోల్పోయిందండి. అక్కడ ఈయన నావిక దళంలో పనిచేస్తున్నారండి వినయ్ నర్వాల్. ఇక్కడ విద్యార్థుల రక్షణ కోసం సుప్రీంకోర్టు ఏ ఆర్టికల్ ఉపయోగించుకుంది? విద్యార్థులు అక్కడ విద్యార్థులకు అంటే సాయంగా విద్యార్థుల తరపున వాదించే విధంగా విద్యార్థుల యొక్క పెండింగ్లో ఉన్న కేసులు కానీ పెండింగ్లో ఉన్న సమస్యల పైన కానీ ఈ మధ్య సుప్రీంకోర్టు ఇక్కడ అంటే రాష్ట్రపతి అడ్వైస్ కోరేది 143 ఆర్టికల్. ఇక్కడ
3 ఆర్టికల్ అంటే నూతన రాష్ట్రాల ఏర్పాటు, 14 ఆర్టికల్ అంటే చట్టం ముందు అందరు సమానులే. 143 అంటే ఇక్కడ సార్ రాష్ట్రపతి కొన్ని సందర్భంలో సుప్రీంకోర్టుని కోరే న్యాయస్థల ఆన్సర్ మాత్రం ఇక్కడ B1 ఆన్సర్ అండి. ఇక్కడ B1 ఆన్సర్. 2025 ఏప్రిల్ 17న యునెస్కో ఎన్ని జియో పార్కులు ఇక్కడ గుర్తించింది? ఎన్నిటిని అంటే ఇక్కడ 16 జియో పార్కులు ఇక్కడ యునెస్కో రీసెంట్లీ గుర్తించిన సంఘటన. ఈ మధ్యనే యునెస్కో మెమోరీ ఆఫ్ ది వరల్డ్ లిస్ట్లో భారత్ నుండి భగవద్గీత నాట్య శాస్త్రం అంశాలకి చోటు లభించింది. యునెస్కో రీసెంట్లీ భారత్ నుండి 43టికి అంశాలకి వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో చోటు కల్పించింది. ఇక్కడ రామ్సార్ సైట్లో ఇండియా నుండి 89 అంటే ప్రాంతాల్లో ఒక చిత్తడి ప్రాంతాలుగా గుర్తించింది. ఎన్ని రైల్వే జోన్లు అండి? 18 రైల్వే జోన్ ఏదండి? విశాఖ 17వ రైల్వే జోన్ ఏదండి? కోల్కతా మెట్రో 17వ రైల్వే జోన్ సార్. మరొకటండి, ప్రపంచ షూటింగ్ టోర్నమెంట్లో భారతదేశం పథకాల పట్టికలు ఇక్కడ ఎన్నో స్థానం ఉంది. ప్రపంచ షూటింగ్ టోర్నమెంట్లు ఇక్కడ భారతదేశం అండి అంటే మెడల్స్ లిస్ట్లో మన యొక్క స్థానం ఇక్కడ 4, 2, 3, 1 అంటే సార్ ఈ పెరు క్యాపిటల్ లిమాలో నిర్వహించిన యొక్క ప్రపంచ షూటింగ్ టోర్నమెంట్లో ఇక్కడ అమెరికా ఫస్ట్ ఉంటుంది, మరి చైనా ఇక్కడ సెకండ్ ఉంటుంది, ఇండియా మాత్రం థర్డ్ ఉంటుందండి. ఇవి అండి ఇక్కడ రేపు మోస్ట్లీ టాప్ ఇక్కడ ఎక్స్పెక్టెడ్ యొక్క అంశాలు. వీటిపైన రేపు మేజర్గా పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం కూడా ఉంటుంది ఈ యొక్క అంశాల నుండి. ఓకే, థ్యాంక్ యూ.